వంశీగడ్ అయితే జాంకిల్ కోసం జాంకిల్ కట్టుకుని వెళ్ళిపోతుంది. ఆయన అయితే చిన్నప్పుడు అట్టుకుండా అని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు జాంకి అని పిలుస్తారా? మరి జాంకి పోతుంది. గైస్ మరి హెయిర్కి ఆయిల్ పెట్టాను, మీకు అంతలా కనిపిస్తుందా లేదో కానీ కొంచెం వారం నుంచి ఆయిలే పెట్టలేదు. వీడియోలో సరిగ్గా జిడ్డు పడతానేమో అని ఇంకా ఇంట్లో ఉంటున్నాడు కదా పెట్టేసుకుందామని ఆయిల్ పెట్టేసుకున్నాను. లేదంటే రంగు మారిపోద్ది, జుట్టు అనవసరంగా జుట్టు ఊడిపోద్ది. ఎందుకు వచ్చింది? నూనె రాసుకుంటే సరిపోద్ది. నూనె రాసుకోండి గాయస్. మా మమ్మీ మరి ఈరోజు టిఫిన్కి జొన్న రొట్టి అండ్ బీరకాయ చేశారు. నేను ఫస్ట్ టైం తింటూ మాట్లాడతాను, ఎందుకంటే చుట్టూ ఎవరో లేరు కాబట్టి మాట్లాడతాను. ఇప్పుడు ఈ రొట్టెని ఇట్లా ముక్కలు చేసి ఇట్స్ టూ టఫ్ ఇట్ విత్ సింగిల్ హ్యాండ్ ఇలా తీసుకొని కొంచెం మసాలా గ్రేవీ తగిలించుకొని కూర లోపలికి తీసుకొని నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ల్యాప్టాప్ తెచ్చుకొని ఎలాగో వెబ్ సిరీస్ చూస్తున్నాను కదా, అది కంటిన్యూ చేస్తూ తింటా చూద్దాం. I love that I traded everything to get my seat at court. I love that I believed that it would all be worth it, that this would be my legacy. One eternity later. గైస్ మరి ఇప్పుడే బయటకు వచ్చేసాము. ఈరోజు షణ్ముఖ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసి చాలా దినాలు అవుతుంది. 5-6 వీడియోలు చేసేస్తే రోజుకో వీడియో అప్లోడ్ చేద్దామని పోతున్నాము. కంటెంట్ ఐడియాస్ లతీష్ బాయ్ ఇస్తాడు. ఇప్పుడు రైల్వే గేట్ దగ్గర ఉన్నారంట, వెళ్తున్నాం మేము. ఒక చూద్దాం, ఎన్ని వీడియోలు చెప్తాము. అక్కడ పోయి గేమ్ ఆడతామో మళ్ళీ ఈ వీడియోస్ చేస్తామో తెలియదు. మరి చక్కగా విచ్చర్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసేటోని ఇది ఫోన్ చేయకపోయి ఉంటే చేస్తున్నారేమో. లేదు నేనే నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు. తప్పు లేదు. దాంట్లో ఏంటంటే నేను ఆ విచ్చర్ వెబ్ సిరీస్ ఎందుకు చూస్తున్నానంటే హెన్రీ క్యావిల్ ఉన్నాడు దాంట్లో, అంటే సూపర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ స్కిల్స్ అదంతా బాగుంటుంది. ఆయన కోసం చూస్తున్నాను, కానీ స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఏ టైం లైన్లో తీసుకెళ్తున్నాడో అదిగోండి వస్తున్నారు. మూదాలు సరే అందగాడు దగ్గరరా. జూమ్ చేసి చేయడా? ఓ బాగుంది. గైస్ మరి బటర్ మిల్క్ వంశీగడికి బాసింది తీసుకుని అలాగ వస్తే డబ్బులు ఇవ్వకుండా వచ్చిపోయి చక్కగా వచ్చేసి వెళ్ళిపోతా కూర్చున్నాము. అయ్యి నైస్. వంశీ ఇటు తిరిగయ్యా. టోనీ స్టార్క్ పెద్ద బండి లేవు కదరా, ఇది ఉంది కదరా. గైస్ మరి షణ్ముఖ్ ఇంటికి రీల్స్ సెత్తకైతే వచ్చేసాము. ఇందాక డబ్బులు కట్టకుండా అక్కడికి దాల్సేపు నవ్వుకుని వంశీగడ తెచ్చిన బాసంతి కూడా పడేసాడు. షణ్ముఖ్ గడు ఫేస్ హైడ్ చేసుకున్నాడు. చూడండి అసలు అంత హీరోలో ఉండి కూడా అసలు అంత అందాన్ని ఎలా హైడ్ చేసి ఉన్నాడు ఇక్కడ టోనీ స్టార్క్. చూడండి అసలు రీల్స్ చూస్తున్నాడు. మరి ఇప్పుడు చూడండి షణ్ముఖ్ వచ్చి ఇప్పుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రీల్ ఐడియా. చూడండి షణ్ముఖ్ డైరెక్టర్ బోల్తే యూ పబ్లిక్. ఏదంటే ఏదో చెప్దాం. కమాన్ బాయ్స్ అన్నావా, పదండి అన్నావా, ఇలా అనాలి.
3 సెకండ్లు వస్తుంది. ఇలా తిప్పుదాం అక్కడ స్కాల్ సింబల్ ఎడిట్ వస్తుంది. సాంగ్ వస్తుంది ఇలా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ సౌండ్ వస్తుందా. ఇలా వెనక్కి వెళ్తాం, ఇలా మెట్లు ఎక్కినప్పుడు స్కాల్ సింబల్ వచ్చేది. ఇలా ఇలా తిప్పేది ఇలా వెనక్కి వెళ్ళగానే ముగ్గురు పడగానే స్కల్ పడిద్ది. దాని తర్వాత ఫోన్ ఇలా తిప్పగానే అది పడిద్ది. చమ్మడికి మాత్రం ఇలా పడాలి. ఫోన్ చేసి పిలవండిరా ఎవరిని చరణ్ అండి. వంశీగడ్ అయితే జాంకిల్ కాసిన జాంకిల్ కట్టుకుని వెళ్ళిపోతుంది. ఆయన అయితే చిన్నప్పుడు అట్టుపండు అని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు జాంకి అని పిలుస్తారా మరి జాంకి వస్తుంది. వీళ్ళిద్దరు చక్కగా నన్ను ఇమిటేట్ చేస్తున్నారు గాయస్. తప్పు బాయ్ అలా చేయడం. అంటే నిజంగా కూర్చోలేకరా. అరే వంశీ నువ్వు అది ఇచ్చిగరా పెద్ద స్టెప్ రెండు పెట్టాక వంశోళ్ళు ఓ తాత పెడుతుంది ఏదో ఆంటీ వస్తుంది ఇక. బాగున్నాయండి జాంకలు బాగున్నాయా? బాగున్నాయా లేవా? దా తీసి వచ్చాడా ఆనరు. అరే దీని ఫోన్ ఎక్కడ పెడుతుండ్రా? అరే దీని మీద కూర్చో, నువ్వు ఫోన్ పట్టుకో. దీని మీద కూర్చుంటాడు రా, ఫోన్ పట్టుకుంటాడు. దానికి పెట్టం కంటే నువ్వు అవి చెప్పినట్టు చేయరా. అరే అనరా రీల్ కాదు లాగ్ యూట్యూబ్లో పెడతా ఎవడ చూడ్డు. అరే నిజంగా ఎవడు చూడరా. బాయ్ జల్దీ బాయ్. ఓ బీ రెడీ అను. అరే కూర్చోందారా అని చెమ్ముకుంటే డాబ్ మీద చేద్దామా? చేద్దాం డాబ్ మీదే. సేమ్ లొకేషన్ ఆల్వేస్ బాగుండిద్ది డాబా మీద. నో ప్రియారిటైజేషన్. అన్నా హెన్రీ క్యావిల్. అరే ఏరే ఎన్ని కోసు ఇటు వచ్చే మన ఇద్దరు నా కూడా చాలు. అరే రారా వంశీ. నేను ఆడెక్కడికి వచ్చేటప్పటికి నేను తినేసి వచ్చేస్తా. బాయ్ వంశీ బాయ్. వా ఆర్ట్ ద ఆర్టిస్ట్. ఉందిగా రా ఇంకా అలా టీ ఉంది. కడుక్కోరా తినే చెట్టుకున్నది తినేస్తా చూడు కడిగేస్తాయి. తిన్నా కదరా నేను ఏమనగా. చూడండి కుర్చీ అని తేరా. ఎందుకు అది కడుక్కురా అదే చెట్టుకున్నది అలాగే తినాలరా బాబు. ఏం పర్లా ఉమ్మరా చూసే అన్నది చేస్తారు పక్కకి అక్కడక్కడ రాసి కడిగేదా చేసుకొని కూర్చోది బాగుంటుంది. అరే అరే కళ్ళు ఇది డైరెక్టర్ కళ్ళు పెట్టు. ఎవరు డైరెక్టరు? ఇది ఎప్పుడైంది? నువ్వు ఇలా కొడుకు పట్టుకురా పక్కన. అరే వంశీ నువ్వు చీరా రమ్మికేసిన రీల్ ఉండి చూడు. అందుకే పెట్టి ఇలా నీకు నా చిక్కులు తీయ నా పదముల చేరగా నీకొక అనుమతినిచ్చా. నా పైట కొంగు గోటిలాగా ఉంది. పియర్ షేప్లో ఉన్నాయంట అన్ని. పియర్ అరే ఇది క్లాస్ మీటింగ్ జాంగేకి పియర్కి. అరే ఉంది రా వీడియో తీసుకోవాలి. అరే నువ్వు రిఫ్లెక్ట్ చూద్దాం. ఎన్ని తింటారా అక్కడ కూర్చో. మా చెట్టు నేనే తినట్లేదు. అరే చెట్టు ఇరిగిపోద్దేమో జాగ్రత్త. అది పెద్ద కొందర మెల్ల తీసేస్తాను నేను. సీజన్ కాదు కదా, ఎందుకు కాదు? జాంకాయ చెట్టు సీజన్ ఉండదు. అరే చెట్టు ఇరిగిపోద్దు వచ్చారా. ఆడ ఖాళీ రూపాయలు ఇప్పుడు కింద పడ. అదే చెట్టు ఇరిగితే ఆడు కింద పడతాడు. అదే బాబా అది ఎవరు ఏ అంటున్నారు. లేదు కాయలు ఎందుకంటే ఏంటిది ఇక్కడ జాంకాయ చిన్నది కదా ఇటు చూడు. అది ఆకు ఇదిగోరా కనిపిస్తుంది. ఇక్కడ రెండు చూడు. పక్కది ఇటు సైడ్ పెద్దదే. నీకు అవి కనపడలేదండి.
ఇగరా అందుకోసం ఇది లాగు కోద్దాం రే అందరం మనకి పెద్దది ఉంచేలే గైస్ మరి మా వంశీ గారు కష్టపడి కోసిన జామకాయలకి ఇప్పుడు ఉప్పు కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తినేస్తాం ఇప్పుడు. లతీష్ భాయ్ చక్కగా జామకాయలు కడుగుతున్నాడు. అరమర్లో రా. ఆహా సింగిల్ సైజ్లోకి వస్తావుగా అందుగా వీరుడు పైన రా. దీనికి ఉప్పు కారం రాసుకొని తింటే పైన అన్నీ ఉన్నాయి చూడు సామాన్ అన్నీ. జాతర షణ్ముఖ్ 20 నిమిషాలు కంటెంట్ ఇచ్చావు ఈరోజు నాకు ఇంటికి వచ్చినందుకు. ఇయ్యా మీరు చేసే ఇయ్యా సరే. అరే వ్లాగ్లో చక్కగా పడతారా నీ ఏలు. ఇగో ఇది ఉంది. కలెక్షన్ వర్సెస్ అంటగా. షణ్ముఖ్ ఒక ముక్క వేస్తా ఉండగా అప్పుడే. సైడ్ బిజినెస్ చేయి ఇలా. ఆహా ఎన్ని ముక్కలు. ఇప్పుడు ఉపకారం చెల్లె సమయం ఆరంభమైనది. ఈ గ్యాప్లో నేను నాకు దొబ్బేస్తాను అన్నమాట. ఏంటి కట్టేసా దాంట్లో పెడతాప్పుడు నువ్వే దాంట్లో కారం. ఇస్తాడే ఎక్కువ. కళ్ళు కొట్టరా అడిగి ఉప్పు కసం అయిపోరా అంత అయ్యి. మేము వేసేసానంట. చెయ్యి వంకర పెట్టుకున్నా కలిసి గాలికి ఎండిపోతుంది. గడ్డ కట్టిపోతుంది. అరే తిన్నా నేను కూడా తింటా. అరే తేరా గాలి తినేస్తేంట్రా. అరే అల్లరా అయికొడతారా పిల్లలు అందరినీ తిని తిని చేత కూడా వస్తుంది నాకు రేపు మొత్తం జాడిచ్చేద్దు. పిలుపు బాగుంది. ఉప్పు రావడా వేసాడుగా. కారం ఎక్కువ ఉప్పు తక్కువ వేసాడు. అక్కడ గైస్ మరి బయట కూర్చొని చక్కగా జామకాయలు తింటూనే గేమ్ ఆడేస్తున్నారు చూడండి. ఇదిగోండి గేమ్ పిచ్చోళ్ళు గేమ్ ఆడేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా జాయిన్ అవుతున్నాను. అందరూ చక్కగా ఒక చేతి జామకాయ ఇంకో చేతి గేమ్ ఆడుకుంటున్నాము. తినేసి గేమ్ ఆడేసుకుని ఇంటికి వెళ్ళాలి. గైస్ మరి నేను ఇంటికి వచ్చేసిన వెంటనే మా అన్నయ్య నా కోసం చక్కగా బోండాలు తీసుకొచ్చాడు. నాకు సింగిల్ చేతి తిప్పడానికి చిరాకేసేస్తుంది. ఫాస్ట్గా ఏదో లాగ్ చేసేసి లాగేస్తున్నాను. దీన్ని చిరాకేసేస్తుంది. బాబోయ్ ఫాస్ట్గా తిప్పు ఫాస్ట్గా ఓకే తీసేసాను. ఇప్పుడు మా అన్నయ్య వేడివేడిగా నా కోసం బోండాలు తెచ్చాడు. చక్కగా తింటాను ఇప్పుడు. ఆ బోండాను అట్లా తీసుకొని చట్నీలో ముంచుకొని చక్కగా తింటున్నాను. చాలా బాగుంది. దాంతోపాటు నేను మా అన్నయ్య పునుగులు కూడా తెచ్చాడు. చక్కగా సాంబార్ పునుగులు తింటాను. చట్నీలో ముంచుకొని చట్నీ కొంచెం వేశారు కాబట్టి దాంట్లో సాంబార్ తీసుకొచ్చినాడు కాబట్టి సాంబార్లో ముంచుకొని తింటాను. సాంబార్ పునుగులు తింటాను. గాయస్ బాయ్ గాయస్. ఓకే గాయస్ మరి ఈరోజు వ్లాగ్లో ఇంతే. ఇప్పటికే వ్లాగ్లో అంతా చాలా పెరిగిపోయి ఉంటుంది. ఏది పడితే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడే పునుకులు అండ్ బొండాలు తిన్నాను కదా చూసి ఉంటారు. సో ఈరోజు వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ షేర్ చేయండి. అండ్ మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.